హాయ్ మహాలక్ష్మి గారు. హాయ్. సో ఈరోజు అందరూ ఎదురు చూస్తున్న కమల్ హాసన్ మూవీ రిలీజ్ అయిపోయింది, తగ్ లైఫ్. దాని మీద ప్రమోషన్స్ అయితే బీభత్సంగా కనిపించాయి మనకి. అటు తమిళనాడు కావచ్చు, ఇటు మన తెలంగాణ, ఏపీలో అన్ని చోట్ల కావచ్చు, భారీగా కటౌట్లు వేసి అసలు తగ్ లైఫ్ అసలు ఇదే సూపర్ హిట్ సినిమా అని అన్నారు. సో ఈ రోజు మూవీ వచ్చింది కాబట్టి దాని రివ్యూ కోసం అందరూ వెయిటింగ్. ఎలా ఉందంటారు? ఓకే, సినిమా అయితే ఓవరాల్ గా నేను చూశాను, చాలా బాగుంది. అంటే మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు నాయకుడు సినిమా తర్వాత ఇది 38 ఏళ్ల తర్వాత వచ్చింది వారిద్దరు కాంబినేషన్ లో. ఆయన డైరెక్టర్ గా, ఈయన హీరోగా. ఇంకా కమల్ హాసన్ గారి నటన గురించి మనం ఎవ్వరూ మాట్లాడడానికి, అసలు వంక పెట్టడానికి ఉండదు. ఆయన విశ్వనటుడు కాబట్టి ఆయన నటన గురించి మనం చెప్పలేము. అట్లాగే మణిరత్నం గారి డైరెక్షన్ గురించి కూడా ఒకటో రెండో ఫ్లాప్లు ఉన్నా ఆయన మార్కు కనిపిస్తూ ఉంటుంది ప్రతి సినిమాలో. ఈ సినిమాలో కూడా అదే కనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా సూపర్బ్ గా వెళ్ళిపోతుంది, కాకపోతే కొంచెం సెకండ్ హాఫ్ లో ఏంటంటే, ఇది విమర్శించడం కాదు కానీ నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట, ఆయన అక్కడక్కడ తడబడ్డారు మణిరత్నం గారు. ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఓవరాల్ గా చూస్తే సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అని చెప్పాలి. ఓకే, అంటే ఈ తగ్ లైఫ్ లో కమల్ హాసన్ తో పాటు ఇంకొక మంచి నటుడు ఎవరు అని అంటే శింబు అని చెప్పుకోవచ్చు. సో ఆ కాంబినేషన్ ఎలా ఉందంటారు వాళ్ళిద్దరు? చాలా చాలా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఈయన నటనతో పాటు ఆయన నటన కూడా తోడైంది. ఇంకా ఏంటంటే ఒక గ్యాంగ్స్టర్ ఇది ప్రధానంగా సాగింది. కథ అంతా నేను రివీల్ చేయను, ఎందుకంటే ప్రేక్షకులు కొంచెం వెళ్లే వాళ్ళకి మంచి ఫీల్ వస్తుంది. గ్యాంగ్స్టర్ గా కమల్ హాసన్ గారు అంటే మనం ఇంకా చెప్పలేము. ఆయన దగ్గర ఈయన ఉంటారనమాట, శంభు గారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఫైట్ సీన్స్ కానివ్వండి, ఇంకా వేరే డైలాగ్స్ కానివ్వండి, అద్దరు కొట్టేశారు వీళ్ళిద్దరు కలిపి. వీటన్నిటికీ తోడు హీరోయిన్ త్రిష గారి గురించి స్పెషల్ గా చెప్పాలి. ఇప్పటికీ సినీ రంగంలోకి వచ్చి ఆవిడ ఎన్నేళ్లు దాటినా అదే గ్లామర్ తో, అదే ఫిజిక్స్ తో మంచిగా, చాలా లుక్ కూడా చాలా చాలా బాగా కనిపించింది. ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమాకి మెయిన్ గా మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు. ఇక మనం దానికి కూడా మనం మాట్లాడాల్సిన పని లేదు. మణిరత్నం గారి రోజా మూవీ ఇట్లో సాంగ్స్ ఇవన్నీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో చూసుకుంటే సూపర్ డూపర్ హిట్లే ఉన్నాయి. అవును, ఈ సినిమా కూడా సేమ్ అలాగే ఉంది. చాలా చాలా నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కరు అభిప్రాయం అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది, దానికి మనం విమర్శించద్దు, ఎవరిష్టం వాళ్ళది కాబట్టి. అంటే చాలా మంది ఏమంటున్నారంటే, అంటే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన రివ్యూస్ లో గానీ, వాళ్ళు పోస్ట్ లో గానీ ఏమంటే, భారతీయుడు అంత కాకపోయినా ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు 50-50 ఛాన్సెస్ అని కొంతమంది అంటున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ గా ఉంది అన్నట్టు వాళ్ళు కూడా చాలా మంది. అదే నేను కూడా చెప్పాను, అక్కడక్కడ తడబడినట్టుగా అనిపిస్తుంది. కానీ అది మణిరత్నం సినిమా అనేసరికి ఒక బ్రాండ్, ఒక స్టాంప్ పడిపోతుంది. సో ఎవరైనా ఫ్యాన్స్ అనేవాళ్ళు కమల్ హాసన్ గారి గురించి వెళ్తారు, మణిరత్నం గారి గురించి, ఎస్పెషల్లీ ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ గురించి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి కూడా వెళ్తూ ఉంటారు. సో ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ డూపర్ హిట్. ఇక్కడ మనం ప్రస్తావించాల్సింది ఇంకొక విషయం కూడా ఉంది. మెయిన్ గా ఈ సినిమా రిలీజ్ అప్పటి నుంచి కమల్ హాసన్ గారు వేరే పొలిటికల్ న్యూస్ తో బాగా ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయ్యారు. కర్ణాటకపై వ్యాఖ్యలు, సినిమాకి దానికి లింక్ పెట్టారు అనమాట. అసలు కర్ణాటకలో ఈ సినిమాని బ్యాన్ చేశారు, రిలీజ్ కాకుండా. మన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయింది ఈ సినిమా, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో. అట్లాగే రానా గారు, మన టాలీవుడ్ హీరో రానా గారు కూడా కామెంట్ చేశారు, ఈ మధ్య సినిమాలకి రాజకీయాల పెత్తనం ఎక్కువైపోతుంది అంటూ. నిజంగానే సినిమాని సినిమాలా చూడాలి మనమైనా సరే, ఎవరైనా ప్రేక్షకులు అనేవాడు. సినిమా అంటే ఏంటి? ఎంటర్టైన్మెంట్. మనం ఒక ఫెయిల్ అయ్యి ఎంటర్టైన్మెంట్, మనకి మైండ్ రిలాక్స్ కోసం వెళ్తున్నాం సినిమాకి. అంతేగాని ఈ రాజకీయాలని తీసుకొచ్చి సినిమాని ఫ్లాప్ చేద్దాం అనేది నా ఉద్దేశం ప్రకారం చాలా తప్పు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో తీశారు. పాడ్కాస్ట్ చూసుకుంటారు జనాలు, అంటే మనకి ఉన్న నటీనటులు చూసుకుంటే అందరూ పెద్దవాళ్ళు, నాజర్ గారు, వీళ్ళంతా కూడా చాలా పెద్ద కాస్ట్ అని చెప్పాలి. కాస్టింగ్ అనేది కూడా చాలా చాలా బాగుంది. ఓవరాల్ గా సినిమా అనేది భార్గవ్ గారు నాకైతే చాలా బాగా నచ్చిందండి. అంటే ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయిపోయింది కాబట్టి, అంటే మీరు ఒకవేళ ఒక రేటింగ్ పరంగా, మన నార్మల్ గా చాలా మంది ఏంటంటే మూవీ రేటింగ్ చూసి వెళ్తుంటారు, ఆ రేటింగ్ పరంగా మీ ఎస్టిమేషన్ ప్రకారం ఎంత వస్తుంది అంటారు? రేటింగ్ పరంగా అయితే నేనైతే 4.5 ఇస్తాను. 4.5. ఓకే, అంటే మనం బుక్ మై షోలో అయితే 10K అన్నట్టు ఉంటుంది. దాంట్లో ఎంత వరకు వస్తుంది అంటారు? దాంట్లో వస్తుందండి ఒక 8 అట్లా వస్తుంది. 8 క్రాస్ అవుతుంది నా ఉద్దేశం ప్రకారం.
అంటే ఇప్పుడు కమల్ హాసన్, మనకి మణిరత్నం, ఏఆర్ రెహమాన్, అంటే వీళ్ళంతా వర్తబుల్ అయ్యిందంటారా? అయ్యింది, పక్కగా అయింది. సినిమా చూస్తే అది సినిమాని వెళ్ళి థియేటర్కి వెళ్ళి మెయిన్ గా ఇంకొకటి ఏంటంటే సినిమా రాగానే మనకి ప్రైవసీ అయిపోయి వాటిల్లో వీటిల్లో వచ్చేస్తూ ఉన్నాయి వేరే వేరే వెబ్సైట్లలో. అలా కాదు, ఒక పెద్ద సినిమాని థియేటర్ లోకి వెళ్ళి చూస్తే ఆ ఫీలే వేరుగా ఉంటుంది. సో ప్రేక్షకులు ఎవరైనా సరే ఈ సినిమాని చూడాలనుకుంటే, మనం గ్యాంగ్స్టర్ గా కమల్ హాసన్ గారు చేసే ఫైట్స్ చూడాలి అంటే తప్పనిసరిగా థియేటర్ కి వెళ్ళి ఆ ఫీల్ ని పొందాల్సిందే. ఓకే. ఓకే, సూపర్ మహాలక్ష్మి గారు. అంటే మన కమల్ హాసన్ రివ్యూ అయితే చాలా బాగా చెప్పేశారు. అంటే తగ్ లైఫ్ అందరూ చూడదగ్గ సినిమానే, అందరూ గ్యాంగ్స్టర్ గా. ఓహో, ఓకే. ఆ అంశం మీద మొత్తం సినిమా అంతా నడిచింది అంటారు. ఓకే, ఓకే, సూపర్. అయితే మంచి నెక్స్ట్ ఇంకా ఏవైతే అప్కమింగ్ మూవీస్ ఉన్నాయో దాంట్లో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.